మేడం ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? చాలా బాగుంది. గోదావరి గట్టు మీద సాంగ్ చాలా బాగుంది. చాలా బాగా చేస్తారు. ఇద్దరు హీరోస్ చాలా బాగా చేశారు. వెంకటేష్ ఎప్పుడు హిట్ అండి. వెంకటేష్ అంటేనే హిట్. ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి ఎవరికైనా నచ్చుతుందండి. థ్యాంక్ యూ అండి. సినిమా చాలా బాగుంది. ఇంకోటి వెంకటేష్ గారి మూవీ చెప్పాలంటే మనకి ఆల్రెడీ తెలిసిందే వెంకీ మామ గురించి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మూవీ అనేది సూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ మూవీ మాత్రము సాంగ్స్, కామెడీ, ఫైట్స్ కానీ కామెడీ కానీ తీసేశారు. మామూలుగా తీయలేదు. అమ్మో, మేమైతే ఇంకా మళ్ళీ 2 days మళ్ళీ 3 days ఆగి మళ్ళీ వెళ్ళి చూడాలనుకుంటున్నాం మూవీ. మళ్ళీ గోదావరి గట్టి సాంగ్ ఉంది కదా, మాకైతే లేసి డాన్స్ చేయాలనిపించింది చాలా బాగా. ఇప్పుడు మా పాప కూడా అదే డ్రెస్ అదే చీర కట్టుకొని వచ్చింది, అలాగే రెడీ వచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్స్, యాక్షన్, ఆ కామెడీ మొత్తం చాలా బాగుంది. సినిమా అయితే సాంగ్స్ బాగున్నాయి. పొంగల్ సాంగ్, గోదావరి గట్టు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో యాక్షన్, కామెడీ ఇవన్నీ కలిపి మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఒక్కటి మైనస్ లేదు, మొత్తం ప్లస్ ఉన్నాయి. చాలా ఒక 100 సార్లు కాదు 1000 సార్లు చూడొచ్చు ఈ మూవీ. చూడొచ్చు. బాగా బ్లాస్టర్. అసలు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువ. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ఎంత సైలెంట్ గా ఉంటారో అంత వైలెంట్. కామెడీలో గానీ, ఫైట్స్ లో గానీ, డైలాగ్స్ లో గానీ చాలా బాగా చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం. కాంబినేషన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ గా కొడుతుంది. ఏ సినిమా సౌందర్య వెంకటేష్ తీసినా సూపర్ కాదు, బంపర్ హిట్ కొడుతుంది అది. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు భలే సెట్ అయ్యారు వెంకటేష్ గారికి. నాకు బాగా నచ్చింది ఆమె. నేను 1000కి 1000 రేటింగ్ ఇస్తాను. నేను 1000కి 1000, 100 కూడా కాదు, 1000కి 1000 రేటింగ్ ఇస్తాను నేను. వెంకటేష్ గారే. ఓకే అండి, థాంక్స్. ఎట్లుంది మూవీ? ఎట్లుంది? కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సింద మామ కోయ్ 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 నీ అవ్వ. ఇట్లాంటి మీరు నవ్వారు. ఇట్లాంటి సీన్లు సినిమాలు కుప్పలు ఉంటాయి. అసలు మీరు ఇట్లాంటి సీన్స్ ఎట్లా రాసాడరా బాబు, అనిల్ రావుపూడి ఇంత డిఫరెంట్ ఎట్లా తీసాడరా బాబు అనే ఫీలింగ్ కలుగుతుంటానా. అనిల్ రావుపూడి యొక్క గొప్పతనం ఏంటంటే కామెడీ సినిమాలు చేయగలుగుతాడు, కంటెంట్ సినిమా చేయగలుగుతాడు, కమర్షియల్ సినిమా చేయగలుగుతాడు. ఈసారి అన్ని మిక్స్ కామెడీ, కమర్షియల్, కంటెంట్ సినిమా తీసాడు. నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఇస్తున్నాడు, సెకండ్ హాఫ్ ఏమన్నా మళ్ళీ అట్లనే కామెడీ వెళ్ళిపోతుంది అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes కంటెంట్ తో ఉంటుంది. అబ్బా, అసలు ఈ సినిమా అసలు ఈ సంక్రాంతి కాకుండా ఒక టీచర్స్ డేకో, ఒక చిల్డ్రన్స్ డేకి వచ్చుంటే మాత్రం అంటే గురువు యొక్క గొప్పతనం చూపించారు. ఈ మధ్యలో గురువుకు రెస్పెక్ట్ ఇచ్చి పిలుపుకోవటాలు కానీ, ఆ గురువుకి కొట్టాలి కానీ చూస్తున్న హీరోలలో ఆ గురువు ఎంత గొప్పడు, గురువు దేవుళ్ళ భావించిన కాన్సెప్ట్ చెప్పాడు. నా మనసు అయితే అసలు చూసాను సేపు నీకు దండంలా సామె ఫీలింగ్ అని. మీ సినిమా పక్కన వచ్చిందన్న డైరెక్షన్, కొరియోగ్రఫీ, అట్ ది సేమ్ టైం గోదావరి గట్టి సాంగ్. ఆ సాంగ్ వచ్చేంత సేపు కూడా మన మధుప్రియ సాంగ్ వాడిది. తన గొంతులో ఏమైనా కోకిల ఉందా, తన గొంతులో ఏమన్నా అద్భుతం ఉందా అని ఫీలింగ్ కలిగిందండి. అంత మంచి స్వరము, చాలా పంపించాను. గోదావరి గట్టి సాంగ్ అని, అబ్బో డింగ్ డాంగ్ సాంగ్ అని చాలా బాగా. ఒక 20 minutes అయితే నేనైతే చాలా నవ్వుకున్నా. అవుట్ అయినా తిట్టమని నేను గేమ్ చేంజర్ సినిమా చూసిన, డార్క్ మారా సినిమా చూసిన. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి సినిమా అని చూడ నాకు పొట్టుకొని దవడలు వస్తున్నా నవ్వి అంత నవ్విన అయితే చాలా. ప్రేమల సినిమా, అడవుల అర్థాలు వేరు సినిమా, మన మల్లేశ్వర సినిమా, వీటన్నింటినీ మించిన సినిమా ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మేము. సహజంగా సంక్రాంతికి అల్లులు వస్తారు, ఈసారి మామ వచ్చిండు. కానీ మామ మాత్రం మంచిగా చాలా హ్యాపీగా నవ్వించాడు. థ్యాంక్ యూ సో మచ్ చెప్తానన్నా. ఫ్యామిలీ, చిన్నలు, పెద్దలు, ముసలు, అందరూ కూడా ప్రతి ఒక్క చూసినంతనే నవ్వుతూనే ఉండిపోతారు. నేను చెప్తున్నా, సినిమాకి నేనైతే గ్యారంటీ లేను, మీరు నవ్వి చచ్చిపోయే ఛాన్స్ ఉంది. అంత మంచి మూవీ చెప్తాను. అవ్వా ఏం కామెడీ ఉంటా ఇంటర్వల్ సీన్ కానీ నాకు ఇప్పుడు గుర్తొచ్చి నవ్వుతున్నాను నేనైతే. అంత బాగుంటది, చాలా బాగుంది. ఓకే, ఒకప్పుడు వెంకటేష్ అలానే సౌందర్య గారి కాంబో బాగుండేది. ఇప్పుడు వెంకటేష్ అలానే రాజేశ్వరి గారు అనుకోవచ్చు. ఐశ్వర్య అని చెప్పొచ్చు. నిజంగా తను కూడా యాస్టిజ్ గా ఒక నిజమైన భార్య భర్తలు మన ఫీలింగ్ కలిగింది. ఒకటి చెప్తాను, 2007లో ఈ కాంబో రిపీట్ అయింది. F2 తోని మన ఈయన వచ్చాడు, కథనాయకుడితోని మన బాలయ్య వచ్చాడు, గేమ్ చేంజర్ తోని మనకి ఎవరైతే రామ్ చరణ్ ఉన్నాడో వినయ్ విద్యారామ్ వచ్చాడు. అప్పుడు F2 ఇటు కొట్టింది. ఈ సంక్రాంతి కూడా సంక్రాంతి కోసం ఈ సినిమా ఇటు కొట్టింది. ఆ సెంటిమెంట్, ఆ హిస్టరీ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా మంచి ఒక తెలుగు సంస్కృతం కలిగిన మూవీ. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి వైపులోకి వెళ్ళిపోతారన్న.
ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను అంటే 5కి 4.8 4.9 ఇచ్చు తప్పలేదు. అంతా సినిమా చెప్తాను, సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంచి మూవీ. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమాకి ట్రోల్ చేస్తే మీ కర్మ అని చెప్పొచ్చు అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వాతావరణం సినిమా ఎలా ఉంటుందంటే ఫుల్ మీల్స్ అండి. సో మనం అందరం ఎంతైతే విందు భోజనం చేస్తాం ఒక ఇస్తరాకు వేసుకొని అన్ని సమపాళ్ళు కుదిర్చి అనిల్ రావిపూడి వెంకటేష్ మ్యాజిక్ ఇది ఒక పక్కా వర్కౌట్ అయింది. ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమా వాళ్ళిద్దరికి F2 F3 తర్వాత ఈ సినిమా చాలా బాగుంది. అలానే హీరోయిన్స్ కూడా ఓన్లీ గ్లామర్ సాంగ్స్ కే కాకుండా త్రూ అవుట్ ఫిలిం వాళ్ళు ట్రావెల్ అవుతుంటారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఈక్వల్ ప్రయారిటీ ఉంది హీరోయిన్స్ కి కూడా. మీనాక్షి చౌదరికి అలానే ఐశ్వర్య రాజేష్ కి ద కెరీర్ బెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. అలానే మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో పక్కా పండగ సినిమా అండి. లాజిక్ చేతుకొద్దు అనిల్ రావిపూడి గారితో ఓన్లీ వెంకీ అండ్ అనిల్ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. త్రూ అవుట్ సినిమా మాత్రం పక్కా పండగ సినిమా అని చెప్పొచ్చు. పక్కా అదే ఆ ఇద్దరి మధ్య నలిగేటువంటి సీన్సే మనకి ఫన్నీగా అనిపిస్తాయి. అది ఎలా వర్కౌట్ చేసాడు, ఆ ఫ్రస్ట్రేషన్ లాస్ట్ కి ఎలా బ్లాస్ట్ అయింది అనేది కూడా క్లైమాక్స్ లో చూపిస్తారు చాలా ఫన్నీగా. సో ఇది అయితే మొత్తానికి పండగ సినిమా. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. 66 years ఎంజాయ్ అంతే. అదొక్కటే మీరు సార్. ఎవరిదండి? బుల్లిరాజు 2 సీన్స్ ఉంటాయి. సీట్లు ఎవరైతే కూర్చోరు ఆ 2 సీన్స్ ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఆ చిన్న పిల్లోడు బుడ్డోడు కానీ బుల్డోజర్ లాగా పిలిపాడు. సినిమా అయితే అల్లాడిచ్చాడు. ఇంకా 2-3 షార్ట్స్ పడితే బాగుండు అనిపించింది. అదర్వైజ్ వెంకీ త్రూఅవుట్ తను తాగేసుకున్నాడు. అనిల్ రావిపూడి ఇంకా చెప్పక్కర్లేదు, తను పండగ విన్నర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ టైం కూడా సంక్రాంతికి ఇలాంటి మంచి సినిమాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య రాజేష్ తను రీప్లేస్ చేస్తుందని చెప్పొచ్చు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకొకటి తెలుగులో మంచి క్యారెక్టర్ రాలేదు తనకి, ఇది మాత్రం పడింది. నెక్స్ట్ ఇంకా చూసుకోండి లైన్ లో ఉంటాయి. తను కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది మంచి క్యారెక్టర్. అలానే మీనాక్షి చౌదరి కూడా ఓన్లీ గ్లామర్ సాంగ్స్ అని కాకుండా హీరోయిన్స్ ని త్రూ అవుట్ ద ఫిల్మ్ వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ అనిల్ రావిపూడినే సక్సెస్ అయిపోయారు. సో సినిమా బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ క్యూ కట్టి వచ్చేస్తారు. అసలు భర్తలకు ఇచ్చిన మెసేజ్ అదే, ఫోన్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, పాస్వర్డ్ లీక్ చేయకండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి, అదొక్కటే చెప్పారు మొత్తం. ఫైనల్ గా అదొక్క 5 minutes లో మనకి గురువులకు ఎలా విలువ ఇవ్వాలి, వాళ్ళని ఎలా మనం చూసుకోవాలనేటువంటి లాస్ట్ 5 minutes కూడా నిజంగా మంచి మెసేజ్ ఇచ్చారు. లాస్ట్ లో ఫండ్స్ ఇస్తూనే కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా జనాల్ని పంపిస్తారు. అది మాత్రం చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. నా చాలా ఆట అయిపోయినా నేను అందుకే కూల్ గా సోడా తాగుతున్నాను. ఎక్సలెంట్ అన్న. మన అసలుకి అనిల్ రావిపూడి గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యామిలీ అయితే ఇది నిజంగా హస్బెండ్స్ మీ వైపులకి పాత స్టోరీలు ఏం చెప్పకండి. పచ్చగడ్డు కూడా బగ్గుమంది సినిమాలో. అది భయ ఆ ఇద్దరు హీరోయిన్స్ మధ్య జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. మన డైరెక్టర్ గారు ఎక్సలెంట్ తీసేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనం బుడ్డోడు ఉంటాడు వెంకటేష్ గారు కొడుకు కామెడీ పరంగా తీసుకెళ్ళి. సెకండ్ హాఫ్ లో కొంచెం పని తగ్గింది. అది కొంచెం ఉంటే బాగుండు అనిపించింది అన్న. ఓవరాల్ గా ఫ్యామిలీ చూడవలసిన మూవీ అన్న ఇదైతే. రేటింగ్ అనేది ఏం లేదు, చెప్పేది ఒకటే. సంక్రాంతి విన్నర్ అంటే ఫస్ట్ బాలయ్య, సెకండ్ వెంకీ మామ, థర్డ్ నేను చెప్పను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఐశ్వర్య రాజేష్ అలాగే ఉన్నారు. కామెడీ టైమింగ్ బాగుంది. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు. కొట్టినట్టే. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగుంటుంది. డాకు మహారాజు లేదు, బానే ఉంది. కామెడీగా అంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్లో లో పోతా ఉంది. కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. అంటే ఇంకా స్టోరీ అంటే ఇద్దరు ఫ్యామిలీ, వెంకటేష్ గారు ఆల్రెడీ 2 heroines అంటే ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ కదా, అది అలానే ఉంటది ఈ మూవీ. చాలా బాగుంది. 5 3.5.